ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలక డెవలప్మెంట్ కి సంబంధించి రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది రాజ్ కసిరెడ్డి. లిక్కర్ స్కామ్ కి సంబంధించి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ ఇప్పుడు కీలక మలుపని చెప్పుకోవాలి. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా రేపు సిట్ విచారణకు వస్తారని చెప్పారు రాజ్ కసిరెడ్డి. 2019-2024 మధ్య మద్యం వ్యాపారంలో భారీ అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం ఇది పెద్ద ఆరోపణలు స్క్రీన్ మీద తీసుకొచ్చింది. ఆ తర్వాత మరీ ముఖ్యంగా 18,660 కోట్లకు సంబంధించి సుమారు 20,000 కోట్ల అంశం అంటూ కూడా తెరమెదుకున్న పరిస్థితి. లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అంశం ఇప్పుడు ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ గా మారింది. విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. రేపు విచారణకు హాజరు అవుతారంటూ చెప్పుకొచ్చారు రాజ్ కసిరెడ్డి. ఈ నేపథ్యంలో అరెస్టుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఇప్పుడు ఎక్కడికి తరలించే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంతో ఆర్టీవీ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. అట్ ద సేమ్ టైం లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి అరెస్ట్, ఈ అంశం ఈ తర్వాత ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది అరెస్ట్ తర్వాత? ఉదయం చాలా ఆసక్తికరంగా రాజ్ కసిరెడ్డి తనకు తానుగా రేపు ఉదయాన్నే వచ్చి పోలీసుల ముందు హాజరు కాబోతున్నాను, రేపు ఉదయాన్నే సిట్కి కూడా హాజరవుతున్నాను అని చెప్పిన పరిస్థితి. ఈ లోపలే దుబాయ్ నుంచి రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ లో దిగుతున్నాడు అనే సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉదయం నుంచి కూడా కాచి ఉన్నారు. ఆ సమాచారాన్ని సిట్ ముందుగానే గ్రహించింది. సో ఇమీడియట్ గా అక్కడే రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ పోలీసుల కంట్రోల్లో నుంచి అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు రాజ్ కసిరెడ్డిని ఏం చేయబోతున్నారు? మామూలుగా రాజ్ కసిరెడ్డి తానుగా వస్తే హుందాగా ఉంటదని అదొక ఆలోచన. లేదు, ఇప్పుడు అరెస్ట్ చేస్తే పోలీసులు కంట్రోల్లోకి వెళ్ళిపోతే పోలీసులు చెప్పే కంట్రోల్కి అది వేరే ఇంకొక ఆలోచన జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక విచారణకు రమ్మన్నప్పుడు నేరుగా వచ్చినప్పుడు మాట్లాడే పరిస్థితులు వేరుగా ఉండదు ట్రీట్మెంట్. ఒకసారి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత దాన్ని అరెస్ట్ గా చూపిస్తారా? తన కంట్రోల్లో అతను ఏమి మాట్లాడాడు, ఏ విధంగా రికార్డింగ్ ఉంది మొత్తం అతని స్టేట్మెంట్ లో చూసుకుని అరెస్ట్ చేశారు కాబట్టి సో రిమాండ్ కి పెడతారా? ఎన్ని అంశాలని చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి పూర్తిగా వ్యవహారాలన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. కారణం ఏంటంటే రాజ్ కసిరెడ్డి బేసిక్ గా తానుగా వస్తాలని ఉదయం ఆడియో రిలీజ్ చేశాడు. రేపు ఉదయం నేను హాజరవుతున్నాను అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో ఒక్కసారిగా సీన్ అంతా చేంజ్ అయిపోయింది. సీన్ చేంజ్ అయిపోయేసరికి పోలీసులు కస్టడీలోకి రాజ్ కసిరెడ్డిని తీసుకున్నారు. కాబట్టి అతన్ని రాత్రికి తరలిస్తారా, రేపు ఉదయానికి విజయవాడకి తీసుకుని వస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద రాజ్ కసిరెడ్డి అరెస్ట్, ఎందుకంటే గడిచిన 4 సార్లు నోటీసులు ఇచ్చిన ఈ 3 నెలల్లో రాజ్ కసిరెడ్డి కోసం పోలీసులు తెగ తిరిగారు. అయినప్పటికీ ఫలితం లభించలేదు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ కి దుబాయ్ ఫ్లైట్ లో దిగంగానే ఇమీడియట్ గా అక్కడ అరెస్ట్ చేశారు. అంటే ఇంతకాలంగా అతను దుబాయ్ లో ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఈ ఎపిసోడ్ అంతటికి కూడా ఇప్పుడు పోలీసులు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. కాబట్టి రాజ్ కసిరెడ్డి నుంచి ఎట్లా ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటి అనేది ఆలోచించాలి. కానీ అదే వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి తానుగా వచ్చి దర్యాప్తుకి హాజరైతే ఆ సిచ్యువేషన్ కంప్లీట్ గా వేరుగా ఉంటుంది. ఏం జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. అయితే ఇప్పటికీ పోలీసులకి అసలు ఎవరైతే వేటాడుతున్నారో మొత్తం మీద పోలీసులకి అయితే ఈ రోజు రాజ్ కసిరెడ్డి దొరికాడు. అది కూడా ఎట్లా ఆల్రెడీ పోలీసులకి ఇంటిమేషన్ ఇచ్చాడా? ఎస్ నేను రేపు రాబోతున్నానంటూ రాజ్ కసిరెడ్డి ఇంటిమేషన్ ఇచ్చాడా, లేకపోతే నేరుగా దిగిన సందర్భం ఉందా? ఎందుకంటే నోటీసులు ఇస్తే కనుక ఇటువంటి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతున్న నేపథ్యంలో ఏం జరిగింది, పోలీసుల వర్షన్ ఏంటి? అంటే బేసిక్ గా పోలీసులు ఇప్పటికీ దాని మీద మాట్లాడరు. కాకపోతే ఈ రోజు రాజ్ కసిరెడ్డి ఉదయాన్నే తానుగా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ఈ రోజు హైకోర్టులో మధ్యాహ్నం అతనికి వాయిదా పడింది. అంటే వారం రోజుల పాటు అతను కోరుకున్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది వారం రోజుల తర్వాత దీని మీద విచారిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో తన కేసు ముందస్తు బెయిల్కి సంబంధించి వారం రోజుల పాటు వాయిదా పడింది. కాబట్టి ఇప్పటికే చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తానుగా నేనే వచ్చి నేరుగా కోర్టు ముందు సిఐడి ముందు హాజరవుతాను, సిట్ ముందు హాజరవుతాను, తానే నేరుగా వస్తున్నానని చెప్పి ఆయన ఒక లీక్ ఇచ్చాడు. సో దాంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. లేదంటే ఇప్పుడు దాకా దాదాపుగా
4 నెలల నుంచి రాజకేశ్వర రెడ్డి ఎక్కడున్నాడో, మరి రాజకేశ్వర రెడ్డికి ఇంటర్నల్ గా ఎవరు సహాయం చేశారో, ఇవన్నీ వ్యవహారాలతో అసలు రాజకేశ్వర రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు కదా. ఎప్పుడైతే ఈ అలర్ట్నెస్ వచ్చిందో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం నుంచి ఈ వ్యవహారం వచ్చినప్పటి నుంచి కొంత అలర్ట్ గానే ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది, లేదు ఆయన రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి వస్తాడా, లేకపోతే చెన్నై నుంచి వస్తాడా, ఎలా వస్తాడా అనే దాని మీద కొంత అలర్ట్నెస్ పోలీసులు వ్యవహరించారు. అయితే దుబాయ్ నుంచి వస్తున్నాడని ఒక సమాచారం. ఎందుకంటే అతను కూడా క్లియర్ గా పోలీసులు కూడా నేను ఇంటిమేషన్ చేస్తానని కూడా చెప్పాడు ఆడియోలు. సో ఆ ఇంటిమేషన్ ప్రకారం అతను దుబాయ్ నుంచి వస్తున్న సమాచారం అనగానే వెంటనే పోలీసులు ఎయిర్పోర్ట్ కొట్టి వచ్చారు. ఎయిర్పోర్ట్ లో తనని కస్టడీలో తీసుకున్నారు. ఎప్పుడు కస్టడీలో తీసుకున్నారు కాబట్టి సో రేపు ఉదయం అతని విచారణ ఏ విధంగా ఉంటుంది. మామూలుగా అతను తానుగా నేరుగా వచ్చి సిట్టు ముందు హాజరయ్యేది వేరు. పోలీసులు కస్టడీలో తీసుకున్న తర్వాత అప్పుడు అసలు కంప్లీట్ గా వ్యవహారం అంతా కూడా చేంజ్ అయిపోయింది. అంటే నిందితుడు ఇప్పుడు పిలువబడే నిందితుడిగా అనుమానితుడిగా పిలువబడే రాజశేఖర రెడ్డి ఇప్పుడు పోలీసు కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. సో పోలీసు కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి సో డెఫినెట్ గా ఈ వ్యవహారం, ఈ ఇష్యూ ఇది తన చేతిలోకి వెళ్ళిపోద్ది. కేసు రెడ్డి లేదు రాజశేఖర రెడ్డి, ఈ చాలా పేర్లు ఆ పూర్తి పేరు ఆయన తానుగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు పోలీసులు కంట్రోల్లో తీసుకున్న తర్వాత అతన్ని విజయవాడకి ఎప్పుడు తెలుసు. అయితే ఖచ్చితంగా కేసు అంతా విజయవాడలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రాత్రికో లేకపోతే రేపు ఉదయానికో అతన్ని విజయవాడకి అయితే తరలించాలి. విజయవాడ తరలించిన తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరుపుతారా, లేదు మామూలుగా ఇప్పుడు నిన్న సాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు, ఆయన వచ్చి విచారణ చేసుకుని వెళ్ళారు, లేదు నిన్న మిథున్ రెడ్డికి వచ్చారు, ఆయన వచ్చి తన విచారణకు వచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు రాజకేశ్వర రెడ్డి, అసలు వ్యవహారం అంతా కూడా నేను సాయిరెడ్డి వ్యవహారం అంతా కూడా బట్టబయలు చేస్తానని చెప్పి చెప్తున్నాడు. సో ఆ వ్యవహారాన్ని మరి అతని చేత చెప్పించే ప్రయత్నం జరుగుతుందా లేదా? క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఆల్రెడీ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు కాబట్టి రాజ్ కసిరెడ్డిని ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో మరొకసారి ఇప్పుడు విజయసాయి రెడ్డిని కావచ్చు, లేకపోతే మరికొంతమందిని పిలిపించో, లేకపోతే ఇద్దరిని ముందు కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందనుకోవాలా? అట్లా జరగదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి మాట్లాడాలి. ఇప్పుడు మామూలుగా రాజకేశ్వర రెడ్డి గారికి సాధారణంగా రేపు ఉదయం తాను చెప్పినట్టుగా 11 గంటలకో 12 గంటలకో నేరుగా పోలీసుల దగ్గరికి వచ్చి హాజరయ్యి అక్కడి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే ఉండే అవకాశం ఉండేది. అప్పుడు అసలు విషయాలన్నీ కూడా చెప్పుండేవాడు. తాను విజయసాయి రెడ్డి గురించి పూర్తిగా అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు. కానీ అది జరగకుండా ఇక్కడ ఏదైనా కొంత పోలీసులు ఇప్పుడు అతని కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ అతను అరెస్ట్ చేశారు, అతను మీడియా ముందు ప్రవేశపెడతారా లేదనేది కూడా అది పోలీసుల చేతిలో ఉంటుంది. పోలీసులు ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేస్తారు, కోర్టుకు తీసుకుపోతారు. అక్కడ రిమాండ్ అంటే 14 రోజులు అతను నేరుగా జైలుకి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈ వ్యవహారం అంతా కూడా జరగదు. అంటే రాజకేశ్వర రెడ్డి మాట్లాడే స్కోప్ కూడా ఉండదు. రాజకేశ్వర రెడ్డి ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే వ్యవహారం కూడా మీడియా ముందుకు వచ్చి ప్రవేశపెట్టే పరిస్థితి ఉండకపోవచ్చేమో అనేది నా ఆలోచన. ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఉదయం మాట్లాడుతున్న సందర్భంలో కూడా తన తండ్రి సిట్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను అంటే ఇన్ఫాక్ట్ తన తండ్రి సిట్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సమాచారాన్ని ఇచ్చారంటూ కూడా చెప్పుకొచ్చారు రాజకేశ్వర రెడ్డి. సో ఈ నేపథ్యంలో ఎలా చూడాలి అంశాన్ని? ఎందుకంటే ఇప్పుడు రేపు నేరుగా విజయవాడ తీసుకొచ్చి ఆయనకు విచారణ జరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే పోలీసులు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? పోలీసులు ఖచ్చితంగా నాకు తెలిసి అదుపులో తీసుకున్నారు కాబట్టి అరెస్ట్ కిందనే భావిస్తున్నాను అని అనుకుంటున్నాను. మోస్ట్లీ అతన్ని ఒక అంటే నేరస్తుడి గా చూస్తున్నారా, లేదు అతన్ని అప్రూవల్ గా చూస్తున్నారా అనేది 2 విషయాలు ఉంటాయి ఇక్కడ. నిజంగా అతన్ని నేరస్తుడిగా చూస్తే రాజకీయ అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. లేదు అతని నిందితుడు అంటే అతని దగ్గర ఒక సాక్షిగా చూసి లేదు అప్రూవల్ గా మారుతాడని అనుకుంటే అప్పుడు కథ వేరు. సో ఏదేమైనా ఇప్పుడు రాజశేఖర కంప్లీట్ గా తన స్వేచ్ఛను కోల్పోయాడు. అంటే ఇప్పుడు ఏదైతే వ్యవహారం జరుగుతుందో ఈ వ్యవహారంలో రాజకేశ్వర రెడ్డి చెప్పాల్సిన వ్యవహారం కావచ్చు, రాజకేశ్వర రెడ్డి చెప్పాలనుకున్నది కావచ్చు, మీడియా ముందు రాజకేశ్వర రెడ్డి మాట్లాడతానని చెప్పి ఆడియో రిలీజ్ చేసింది కావచ్చు, ఇవన్నీ ఇంకా జరగవు. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత అది అరెస్ట్ కిందనే చూపిస్తారు అనేది నా ఆలోచన. సో అరెస్ట్ గా చూపించిన తర్వాత రేపు విచారణ ఇంటర్నల్ గా జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత ఆయన బయటకు వచ్చి నన్ను పోలీసులు అడిగారు, నేను ఇది చెప్పాను, నిన్న సాయిరెడ్డి చెప్పినట్టుగా మిథున్ చెప్పినట్టుగా చెప్పే పరిస్థితి ఉండదు. సో ఒకవేళ అతను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేసామని ప్రకటిస్తే వెంటనే ఆ కోర్టుకి రిమాండ్ పెడతారు. లేదు అతని మీద విచారణ ఉంది, మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకున్నప్పుడు కోర్టు ద్వారా తీసుకొని వచ్చి మళ్ళీ రిమాండ్ కి తీసుకొని వచ్చి సో అప్పుడు కస్టడీలోకి తీసుకుని అప్పుడు విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ యాక్సెప్ట్స్ లో పోలీసులు తన అనుకున్న యాంగిల్ ఏదైనా ఉంటే ఆ దిశగానే చర్యలు పోతాయి చెప్తే ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి
ఓపెన్ గా నేను రేపు ఉదయాన్నే దిగుతున్నాను, నేను రేపు ఉదయాన్నే వస్తున్నాను 11-12 గంటలకి, నేను ఇదే విషయాన్ని పోలీసు సిట్టు వాళ్ళకి కూడా చెప్తున్నానని మీడియాకు కూడా చెప్తూ ఆడియో రిలీజ్ చేశాడు. దాంతో ఇప్పుడు తన స్కోప్ ని పూర్తిగా కంట్రోల్ వెళ్ళిపోయింది, పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు అతను. పోలీసులు అదుపులో చూసుకున్న తర్వాత వన్స్ ఇంకా అంటే అదుపులోకి తీసుకున్న అరెస్ట్ అనేది క్లారిటీ ఇంకా మనకి రాలేదంటూ, అంటే ఇక్కడ ఎలా చూడాలి? ఈ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన కీలకమైన వ్యక్తికి ప్రొటెక్షన్ పోలీసులు ఇచ్చారనుకోవాలా, లేకపోతే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారనుకోవడంలో ప్రస్తుతం చర్చ జరుగుతుంది, ఎలా చూడాలి? ఇది కంప్లీట్ గా అదుపులో తీసుకున్నాడు అంటే అరెస్ట్ చేస్తున్నట్టుగానే. అంటే అరెస్ట్ అనేది అఫీషియల్ గా ప్రకటించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు, పోలీస్ కంట్రోల్లో ఉన్నాడు. పోలీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు సో అది అఫీషియల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ రాజకేశ్ రెడ్డిని పలానా సెక్షన్ల కింద అరెస్ట్ చేశాం, లేదు రాజకేశ్ రెడ్డిని ఈ రోజు తీసుకున్నారు కాబట్టి కస్టడీలోకి, రేపు రాత్రికో లేకపోతే రేపు ఉదయానికో విజయవాడకి వచ్చిన తర్వాత విజయవాడలో తమ ఎంక్వైరీ పూర్తిగా చేసుకున్న తర్వాత అప్పుడు మేము అరెస్ట్ చేస్తున్నామని కూడా ప్రకటించవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే అంతేగాని అదుపులో తీసుకున్నాం కదా అని వెంటనే కోర్టు ముందు ఇంకోటి ముందు ప్రవేశపెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక దొంగని పట్టుకున్నప్పుడు దాన్ని ముందు ఇన్వెస్టిగేషన్ చేస్తారు పోలీసులు. వాళ్ళ స్థాయిలో ఈ దొంగతనం ఎక్కడ చేసేదో, ఎక్కడెక్కడ ఏం చేసో, ఏ నగలు ఎక్కడ కొట్టావు అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే అరెస్ట్ అయినట్టుగా చూపిస్తారు. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు కాబట్టి ఇంకా పూర్తిగా అతన్ని విచారించిన తర్వాతనే, కొంత ఇన్ఫర్మేషన్ అతని నుంచి రాబట్టిన తర్వాతనే, తన స్టేట్మెంట్లంతా రికార్డు చేసుకున్న తర్వాతనే అప్పుడు అరెస్ట్ అనేది గవర్నమెంట్ ప్రకటిస్తుంది. వన్స్ అరెస్ట్ ప్రకటించిన తర్వాత 24 hours లోపల కోర్టు ముందు పెట్టాలి, అదొకటి పోలీసులకు ఇబ్బంది అవుతుంది. సో ఆ యాంగిల్లో ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు అదుపులో తీసుకున్నారు కాబట్టి ఎక్కడ ఉంచుతారు, విజయవాడకు వచ్చి విచారిస్తారా లేకపోతే ఇంకో దగ్గర విచారిస్తారా అని కూడా డౌట్. కానీ మొత్తం మీద విజయవాడకి అయితే తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఎప్పుడు తీసుకుని వస్తారు ఏంటి అనేది తెలియదు. కానీ రేపు ఉదయాన్నే అఫీషియల్ గా రావాల్సిన వస్తానని ప్రకటించిన రాజకేశ్ రెడ్డి ఈ రోజు పోలీసులకి దొరకడం మాత్రం అది అంటే ఈ వ్యవహారంలో పూర్తిగా తాను ఊహించింది ఒకటైంది, ఇప్పుడు పోలీసులు ఎఫెక్ట్స్ ఒకటి అయినట్టుగా మనకు అర్థమవుతోంది. కృష్ణమోహన్, మీరు అన్నట్టుగా కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ తెర మీదకి అనేక పేర్లు వినిపిస్తున్నాయి, కానీ ఎక్కడ అరెస్టులు జరగట్లేదు కాబట్టి పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి. సో ఇప్పుడు రాజకేశ్ రెడ్డి వన్స్ ఇప్పుడు పోలీసులకు ఆయన దొరికారు కాబట్టి ఇన్ఫర్మేషన్ విషయంలో ఎటువంటి స్పీడప్ అయ్యే అవకాశం ఉంది? ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో అరెస్టులు జరిగే అంశంలో ఎవరెవరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరిగిన తర్వాత ఈ అరెస్టులకు వెళ్లే అవకాశం ఉందా మిగిలిన వాళ్ళకి సంబంధించి? అంటే ఇప్పుడు కేసు పూర్తిగా కూడా పోలీస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి దొరికిపోయాడు, రాజకేశ్ రెడ్డి పోలీసుల కంట్రోల్లో ఉన్నాడు. ఇక రాజకేశ్ రెడ్డి చేయాల్సింది ఏం లేదు, తన చేతులు ఏముండదు. ఇప్పుడు పోలీసులు తమకున్న ఇన్వెస్టిగేషన్ ని, తమకున్న దాంట్లో ఎవరెవరు ఏంటున్నారు ఏంటి అనేది కేవలం తన ద్వారా ఒక సంతకం పెట్టించుకుని తీసుకుని మిగతా అరెస్టులు స్టార్ట్ అవుతాయి. వన్స్ ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఎవరెవరు పేర్లు చెప్పారు, పలానా పేరు చెప్పాడు అనేది అరెస్ట్ విషయంలో ఖచ్చితంగా అరెస్టులు అయితే వేగవంతం అవుతాయి. కానీ అది నిజమా కాదా అనేది కోర్టు తేల్చాలి. అక్కడ కొంత జాప్యం జరిగే అవకాశం అయితే ఉంటుంది చెప్తే. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి అదుపులో ఉన్నాడు, 2 రోజుల్లో అతను అరెస్ట్ అవుతాడా, అరెస్ట్ అని ప్రకటిస్తారా, లేకపోతే ఈ రోజే ప్రకటిస్తారా, రేపు ప్రకటిస్తారా అనేది తెలియదు. తెలిసిన తర్వాత నుంచి కొంత సినారా అయితే మారిపోతుంది. ఏపీకి సంబంధించిన వైసీపీ నేతల్లో ఇదైతే కొంత గుబులు స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా కొన్ని అరెస్టులు అయితే మునుముందు జరగబోతున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గత కొద్ది రోజుల క్రితం ఇటు విజయసాయి రెడ్డిని కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఉంది. ఇన్ఫాక్ట్ ఈ అంశానికి సంబంధించి ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని గతంలో కూడా ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేకపోతే విచారణలో భాగంగా కొంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని రేపు ఆయన ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఉంటది కదా. అతను చెప్పిన సమాచారం మిథున్ రెడ్డిని కూడా పిలిపించారు కాబట్టి, లేదు పోలీసులు కొంత సమాచారాన్ని సేకరించారు. పోలీసులు మొన్న 3-4 రోజులు ఊర్లోకి వెళ్ళిన తర్వాత రాజకేశ్ రెడ్డి చాలా చోట్ల పెట్టుబడులు పెట్టాడు, సినిమాల్లో పెట్టుబడులు పెట్టాడు, లేదు కొన్ని స్థలాలు కొన్నాడు, 2 కోట్ల రూపాయల కారులో దొరుకుతున్నాడు. ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. డెఫినెట్ గా ఇవన్నీ చర్చలోకి వస్తాయి. ఇవన్నీ అంశాలు కూడా ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆ దిశగానే ముందుకు వెళ్తారు. ఇక్కడి నుంచి డబ్బు ఎక్కడ వచ్చింది, నువ్వు ఎలా డబ్బులు వసూలు చేసావు, ఈ వచ్చిన డబ్బుల్ని ఒక బిగ్ బాస్ కి ఇచ్చామని కొంత సమాచారం ఉంది. ఆ బిగ్ బాస్ ఎవరు, ఎలా చేర్పించావు, ఏ రూపాన హవాలా చేసావు ఈ డబ్బులు, హవాలా ఇప్పటికే పోలీసులు కొంతమంది హవాలా వ్యాపారస్తుల్ని వీళ్ళందరినీ కూడా చిట్టుకు ముందు దర్యాప్తు పిలిచి వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించింది. సో ఈ సమాచారాన్ని అంతా కూడా సేకరించి దర్యాప్తులో రాజకేశ్ రెడ్డి ఏం చెప్పబోతాడు, అతను అంగీకరిస్తాడా, లేదు అసలు నాకు ఈ కేసుకి సంబంధం లేదు, నేను
నేను ఐటీ నిపుణుని చెప్పితే నేను ఈ కేసుకి నాకు ఏం సంబంధం లేదు, ఇదంతా విజయసాయి రెడ్డి చేశాడని చెప్తాడా, లేకపోతే ఇంకో ఎక్స్ పేరు మీద చెప్తారా, లేదా అతని స్నేహితులు సంబంధించిన వివరాలు చెప్తారా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెర మీదకి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ రోజు పోలీసులు అదుపులో తీసుకున్నారు కదా, అంటే ఫైనల్ గా రాజకేశ్వర రెడ్డిని ఎట్టగలికైతే పట్టుకోగలిగారు కాబట్టి రాజకేశ్వర రెడ్డిని. సో డెఫినెట్ గా దీని మీద ఇంకా రాబోయే రోజుల్లో కొంత స్పీడ్ యాక్షన్స్ అయితే జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో బిగ్ డెవలప్మెంట్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్రగా మాట్లాడుకుంటున్న రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు దుబాయ్ నుంచి వచ్చిన రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ లో ఇన్ఫాక్ట్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ఆయన్ని విజయవాడకు తరలించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. 2019-2024 మధ్య మద్యం వ్యాపారంలో భారీ అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. దాదాపుగా 18,860 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ చాలా కీలకంగా మారింది. ఇటు రాజ్ కసిరెడ్డి అరెస్ట్ తర్వాత మున్ముందు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. హైదరాబాద్ అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, విజయవాడకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు సిట్ విచారణకు వస్తానంటూ రాజ్ కసిరెడ్డి ఈ రోజు కొద్ది గంటల క్రితమే ఆయన ఆడియో కూడా రిలీజ్ చేశారు. కానీ ఆడియో రిలీజ్ చేసిన కొద్ది గంటల నేపథ్యంలో మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చిన ఎయిర్పోర్టులోని ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలనం నమోదైంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. రాజ్ కసిరెడ్డిని ఇప్పుడు విజయవాడకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు సిట్ విచారణకు హాజరవుతారంటూ చెప్పుకొచ్చారు రాజ్ కసిరెడ్డి. ఈ నేపథ్యంలో రేపు సిట్ విచారణ ఎలా ఉండబోతోంది అంటే ఇన్ఫాక్ట్ రేపు సిట్ విచారణ ఏ విధంగా ఉండబోతుందంటే కూడా ఇప్పుడు ఆసక్తి మరింత పెరిగింది.